మొన్న ఒక రోజు ఈపీ వేసుకొని తిన్నాం అని చెప్పి అది టేస్ట్ మస్తు కుదిరిందని చెప్పి మళ్ళా నైటు ఈరోజు నైట్ అయితే ఈరోజు నైట్ అంటే ఈరోజు నైట్ కాదండి, ఇది మొన్నటి వీడియో అయితే మళ్ళీ చేసుకుంటున్నాం అనమాట. మా ఆయన రిక్వెస్ట్ చేసి చాలా బాగుంది రాజు ప్లీజ్ అందరం చేసుకొని తిందామంటే సరే అన్నారు. ఇప్పుడు మా చిన్నోడు మొన్న నేను చేసినందుకే మంచిగా కుదిరింది, ఈరోజు కూడా నేనే చేస్తాను అని చెప్పి ఆడు చేస్తున్నాడు అనమాట. అంటే వాటర్ ఎంత వేయాలి అనేది కొంచెం నేను హెల్ప్ చేస్తున్నాలే, అయితే వాడే చేస్తున్నాడు అనమాట. వాడు అట్లా చేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో బుజ్జి చేతులతో. మొత్తానికి అయితే ఈపీ రెడీ అయిపోయింది. సేమ్ నేను ఎట్లా వేసుకున్నాను అట్లా ఇంకా డిట్టో. ఇంకా అవి మ్యాగీ ఈపీకి రెడీ అయిపోయిన తర్వాత మాకు ఆనియన్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ మధ్య మా చిన్నోడు నేను ఏది వేసుకున్నా ప్రతి దానిలో ఆనియన్స్ వేసుకొని తింటున్నాము. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత పైనుంచి కొంచెం చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని తింటుంటే సూపర్ ఉంది. మా ఆయనకు కూడా పెట్టిన తినిపో రాజు అంటే ఆయన ఉండి ఆగు చల్లగానక తింటా అంటుండు. కానీ ఈపీ చల్లగానక తింటే తినబుద్ధి కాదు, వేడి మీద ఉన్నప్పుడే మంచిగా అనిపిస్తుంది అనమాట టేస్ట్. అందుకనే తినిపో చల్లగా అయితే తినబుద్ధి కాదని చెప్తున్నాను నేను మా ఆయనకి. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన నేను ఈపీ వేసుకొని తిని. అసలు ఎంత బాగా అంటే అంత మంచిగా వచ్చింది అనమాట. అసలు ఈపీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా నేనేమేమి వేసిన అంటే ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసిన అంతే. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి వాటర్ మరలినాక ఈపీ మసాలా వేసి కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు వేసిన అంతే.